నమస్తే, వెల్కమ్ టు నవ్య. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? పిండి వంటలు, కోడి పందాలు, సో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా మా ఆడవాళ్ళకి, అందులో టీనేజ్ అమ్మాయిలకి అందరికీ గుర్తొచ్చేది ఏంటి? బట్టలు. సో ఏ పండుగ అన్నా కూడా కొత్త బట్టలు తప్పకుండా వేసుకోవాల్సిందే. సో ఈ రోజు డిఫరెంట్ కలెక్షన్ చూపించడానికి నేను వచ్చేసాను భార్గవి కూనం స్టూడియోస్కి. సో ఈ రోజు భార్గవి కూనం స్టూడియోస్ ఫౌండర్ భార్గవి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వనితా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. భార్గవి స్టూడియోస్ అనగానే సో హాఫ్ శారీస్ కానీ ఒక యూనిక్ కలెక్షన్కి మీరు పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. సో ఈ సంక్రాంతికి ప్రత్యేకంగా అంటే ఎప్పుడూ ఏదో ఒక కొత్త కలెక్షన్ తీసుకొస్తూనే ఉంటారు. సో యూనిక్ కలెక్షన్ మీ దగ్గర ఉంటూనే ఉంటుంది. మరి సంక్రాంతికి స్పెషల్గా ఏ కలెక్షన్ తీసుకొచ్చారు? సంక్రాంతి అనేది మనందరికీ తెలిసిందే. సంక్రాంతి అనగానే అందరము ట్రెడిషనల్గా తయారవుతాం. అందులో మెయిన్ లంగా ఓణీలకు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్స్ అ కైండ్ ఆఫ్ మ్యాండేటరీ థింగ్ పాస్ సో మెనీ జనరేషన్స్. ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. జనరల్గా పట్లంగాలు అనగానే అబ్బా చాలా హెవీగా ఉంటాయి, ఇప్పుడు అంత రెడీ అవ్వాలా, ఓన్లీ ఫంక్షన్స్కి ఏదో బయటికి వెళ్తున్నాము అంటేనే అలాగే ఇంట్లో ఇప్పుడు అవసరమా అట్లా అయిపోయింది. కానీ అప్పుడు పాతకాలంలో అందరం వేసుకునేవాళ్ళం. పండగ అనగానే అదొక ఫెస్టివ్ మూడ్ వచ్చేదే. లంగా ఓణీలు వేసుకొని, గాజులు వేసుకొని, నగలు పెట్టుకొని, చిన్న చిన్నవైనా ఇంట్లో తిరుగుతూ ఉంటే గలగలగలగల అదొక వెంటనే మనకు పండగ వైబ్ అంతా, రంగురంగుల ముగ్గులు వేస్తే వెళ్ళి చూసుకోవడము ఇవన్నీ. సో అందుకని ఆ కంఫర్టబుల్గా ఎట్లా లంగా ఓణీలు కూడా వేసుకొని రోజంతా ఇంట్లో మంచిగా రెడీ అయ్యి కూర్చొని కంఫర్ట్ తిరుగుతా, ఆ కాన్సెప్ట్లో ఈసారి ఏంటంటే మంచి మంగళగిరి ఫ్యాబ్రిక్స్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్, కోట, ఇట్లా డిఫరెంట్ వెరీ లైట్ వెయిట్ ఉండేలాగా కొత్త కలర్ కాంబినేషన్స్, దానికి ఇంకా బ్లాక్ ప్రింటింగ్ యాడ్ చేసి డిఫరెంట్ మోటివ్స్, డిజైన్స్ అలా చేసి అట్లా ఇప్పుడు ఈ జనరేషన్కి కావాల్సినట్టుగా కొన్ని హాఫ్ శారీస్ ఈసారి నేను స్పెషల్లీ మొత్తం హ్యాండ్లూమ్లో చాలా సాఫ్ట్గా ఉండేటట్టుగా అట్లా ఫ్రెష్ కలర్ ప్యాలెట్స్తో డిజైన్ చేసాం. పట్టు అయితే ఎక్కువగా మోయలేము అనుకుంటారు. ఎట్ ది సేమ్ టైం చాలా ట్రెండీగా కావాలి. కంచి పట్టు లంగాలు, పట్టు లంగాలు అనేది ఇట్స్ అన్ ఆల్ టైమ్ క్లాసిక్. అది ఎప్పుడు ఫ్యాషన్ పోదు. సో అవి ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇంకేదైనా కొత్తగా ట్రై చేద్దాము అనుకున్న వాళ్ళకి కూడా ఈ లంగా ఓణీలు కొత్తగా అనిపిస్తాయి. సో ఆ కాన్సెప్ట్లో మెయిన్ కంఫర్టబుల్ ఫ్రెష్ కలర్ ప్యాలెట్స్, న్యూ డిజైన్స్ అది మైండ్లో పెట్టుకొని ఈసారి సంక్రాంతికి లంగా ఓణీలు చేశారు. మరి ఈ సంక్రాంతికి ట్రెడిషన్ని ట్రెండ్ని ఫాలో అవుతూ బోల్డ్ అంత హాఫ్ సారీ కలెక్షన్ అయితే భార్గవి స్టూడియోస్లో వచ్చేసింది. సో మేడం చూపించేస్తారా మాకు? యా చూద్దాం. ఈ రెండు స్పెషల్లీ లంగా ఓణీలు మనం పాటన్ పటోలా అనేది ఒక ఇండియన్ టెక్స్టైల్, ఆ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇవి చేసింది. ఇదేమో పాటన్ పటోలా. ఇందులో ఏంటంటే ఈ షైన్ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి టిష్యూ పాటన్ పటోలా. దీనికి ఏంటంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద టెక్స్టైల్ ఈజ్ నార్త్, ఇక్కడ వచ్చేసి కంచి బార్డర్స్ వచ్చాయి. ఇది డిఫరెంట్ బార్డరు, ఇది డిఫరెంట్ బార్డరు. ఈ కలర్ కాంబినేషన్స్ బ్యాలెన్స్ చేయడానికి రెండు రకాల బార్డర్స్ని పుట్ టుగెదర్, ఈ డీటెయిల్స్ నార్త్ ఇండియన్ వీవు, సౌత్ ఇండియన్ కంచి వీవు మిక్స్ చేసి చేసింది. సో ఇవేంటంటే సామాన్యంగా ఎక్కడ కనపడవు. సో ఇట్లా లేయర్స్ యాడ్ చేస్తూ డిజైన్కి ఇంకొంచెం వాల్యూ అడిషన్స్ చేస్తూ మిక్స్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. సో ఇందులో దీనికి కూడా ఏంటంటే పాటన్ పటోలాకి కింద చూస్తే చిన్న డీటెయిల్ చూస్తే ఇక్కడ బెనారస్ బార్డర్ ఇచ్చాను. సో మళ్ళీ ఆ బెనారస్ బార్డర్ కూడా లంగాని డామినేట్ చేయకుండా ఉండేలాగా చూసుకుంటూ ఇచ్చా. సో దీనికి ఓణి వచ్చేసి ఇట్లా టిష్యూ ఫ్యాబ్రిక్లో దీనికి చిన్న బార్డర్ యాడ్ చేస్తూ, బుట్ట చేతులు అనేది మన తెలుగులో చాలా కామన్గా మనము పాతకాలం నుంచి ఇప్పటి వరకు దట్ ఈస్ ఫర్ ఎవర్ ట్రెండ్ లాగా చూస్తూ ఉన్నాం మనం. సో నాకు బాగా ఇష్టం బుట్ట చేతులు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లంగా ఓణీలు చేసినప్పుడు ఇట్లా ఈ కైండ్ ఆఫ్ స్లీవ్స్ ఇవ్వడానికి ఐ లైక్ టు ట్రై చేస్తా. దీనికి ఏంటంటే కాంజీవరం దుపట్టా ఇచ్చాము. బ్లౌజ్ ఏంటంటే ఇట్స్ అన్ ఆప్షనల్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ అకేషన్, ఇంట్లో వెడ్డింగ్స్ ఉన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు హెవీ బ్లౌజ్ వేసుకోవచ్చు. లేదు అంటే వీ కెన్ మిక్స్ మ్యాచ్ విత్ సమ్ సింపుల్ బ్లౌజ్.
అట్లా ఆ కాన్సెప్ట్లో డిఫరెంట్గా ఇది చేస్తున్నాను. సో మేడం, అంటే ఇప్పుడున్న కలెక్షన్ అంతా కూడా భార్గవి స్టూడియోస్లో ఏ కలెక్షన్ అయితే ఉందో ఇదంతా కూడా ఒక బాడీ ఫామ్ పైన చూసాం మనం. చాలా బాగుంది. సో చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, అన్నీ కొనుక్కోవాలనిపించేలా ఉన్నాయి. బట్ అంటే మనం న్యాచురల్గా ఒక అమ్మాయి పైన వేసి చూస్తే బాగుంటుంది, అది ఇంకా అందంగా ఉంటుంది. బొమ్మల మీద బాడీ ఫామ్ మీద చూసే లుక్ వేరే ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు ఆన్ బాడీ లుక్ కంప్లీట్గా అప్పుడు ఇంకా పండగ వైబ్ని, తెలుగుతనాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూడొచ్చు. ఒక 3 లంగా ఓణీలు మనం ఇప్పుడు అమ్మాయి మీద వేసి చూద్దాం. యాక్చువల్గా ఒక అమ్మాయి మీద వేస్తే ఒక లంగా ఓణి అనేది ఇలా ఉంటుంది, కుందనం బొమ్మలాగా ఉంటారు. అందుకని లంగా ఓణీలు రెగ్యులర్గా అందరూ వేసుకోండి. అండ్ ఇది లంగా ఓణి ఈ స్టైల్లోనే కాకుండా దెర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ యూ కెన్ డ్రేప్. పింక్ మంగళగిరి మీద బ్లాక్ ప్రింట్ చేసి డెవలప్ చేసిన లంగా, దానికి ఏంటంటే బెనారస్ జార్జ్. చూస్తేనే మీకు అర్థమైపోతుంది హౌ బ్యూటిఫుల్లీ ఇట్స్ డ్రేపింగ్. ఎంత మంచిగా కుచ్చులు పెట్టుకుంటే దగ్గరికి, అట్లా డిఫరెంట్గా సిల్వర్ బ్లౌజ్, ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్తో లంగా ఓణి వేసుకోవచ్చు. స్టైలిష్గా కూడా ఉండొచ్చు, కంటెంపరీగా ఉండొచ్చు. అండ్ వీఆర్ నాట్ మిస్సింగ్ అవుట్ అవర్ ట్రెడిషన్స్. హ్యాపీగా అందరూ ఇలా లంగా ఓణీలు వేసుకొని పండుగని సెలబ్రేట్ చేసుకోండి. సో ఇందాక మనం ట్రెడిషనల్గా తెలుగు స్టైల్లో, మన సౌత్ ఇండియన్ స్టైల్లో లంగా ఓణి ఎలా ఉంటుందో చూసాం కదా. సేమ్ అదే లంగా ఓణిలో లైక్ లెహెంగా స్టైల్లో కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఆ డ్రేప్ని మనం చేంజ్ చేసుకుంటూ ఇది మన బ్యాక్ పళ్ళు, ఇది కావాలని పర్పస్ఫుల్గా పళ్ళుని హైలైట్ చేసుకునేలాగానే డిజైన్ చేశారు. సో ఈ పార్ట్ని ముందుకు తీసుకొచ్చి ఇలా పెట్టుకొని బ్యాక్లో ఇలా డిఫరెంట్గా డ్రేప్ చేసుకొని ఇట్లా ఫ్రంట్కి తీసుకొని ఈ పోర్షను కలిపి పెట్టుకొని ఇలాగా ఇట్లా డిఫరెంట్ ఇంకా వేరేగా కూడా వేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే లెహెంగా, బ్లౌజు, దుపట్టాని మనం జస్ట్ డ్రేపింగ్లో స్మాల్ వేరియేషన్స్ చూసుకుంటా రకరకాలుగా కూడా వేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టైల్. ఇదేంటంటే బేసిక్గా మంగళగిరి ఫ్యాబ్రిక్ అందరికీ తెలిసిందే. మనది ఏపీలో ద మోస్ట్ సమ్మర్ వచ్చినా ఏమొచ్చినా కానీ వాట్ వీ టేక్ ఇట్ అవుట్ ఈస్ ద మంగళగిరి ఇది. సో దాని మీద ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇవన్నీ కలర్ ప్యాలెట్స్ ఇట్లా తీసుకొని దుపట్టా, షిఫాన్ దుపట్టా మనకేంటంటే కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి ఇట్లా లేస్ డీటెయిల్స్ ఇస్తూ ఇవన్నీ ఏంటంటే టు మ్యాచ్ ద కంటెంపరీ ఈ జనరేషన్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ వేసుకోవాలి అన్నట్టుగా అనుకొని ఇది చేసాం. ఇవేంటంటే యూ ఫీల్ వైబ్రెంట్, యూ ఫీల్ హ్యాపీ. సో ఇదంతా చూస్తుంటేనే హాయిగా ఉంది, వేసుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది. సో మేడం, మరి ఇందాక అనుకున్నాం కదా న్యాచురల్గా ఒక అమ్మాయి మీద డ్రేప్ చేసి చూపిస్తే బాగుంటుందని. సో చూపించేస్తారా? చూద్దాం. ఖుషి రామా. ఈ బ్లాక్ ప్రింట్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనము ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని క్యాన్వాస్ లాగా మైండ్లో పెట్టుకొని దాని మీద ఎనీ డిజైన్, ఎనీ కలర్ కాంబినేషన్ దానికి తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దీనికి ఏంటంటే జనరల్గా పింక్స్ అనగానే అందరికీ ఇష్టమైన కలర్స్, దానికి మనం డిఫరెంట్ కాంబినేషన్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అన్నట్టుగా నేను కంప్లీట్గా న్యూ కలర్స్లో లైక్ సీ గ్రీన్స్, లావెండర్స్, వైట్స్ ఇట్లా కలర్ ప్యాలెట్ తీసుకొని దీనికి దుపట్టా వచ్చేసి ఈ సీ బ్లూకి షిఫాన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దానికి లేస్ డీటెయిల్ యాడ్ చేసాం. సో దట్ ఏంటంటే వెన్ యూ లుక్ అట్ ద కంప్లీట్ అవుట్ఫిట్ మీకు కైండ్ ఆఫ్ సర్టన్ కలర్ కోఆర్డినేషన్ కనిపిస్తుంది. అండ్ సో మెనీ లేయర్స్ ఇన్ దిస్. ఇవేంటంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద కూడా ఇట్స్ ఆల్ కంప్లీట్లీ పర్ల్స్ ఎంబ్రాయిడరీ. సో ఇది ఇట్లా లంగా ఓణిలాగా వేసుకొని యూ కెన్ వే ఫర్ సింపుల్ అకేషన్స్. ఇంకొక వేరేలాగా డ్రేప్ చేసుకొని ఏదైనా వెడ్డింగ్ రిసెప్షన్స్కి వేసుకోవచ్చు, ఈవెన్ వెడ్డింగ్స్కి వేసుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ పర్పస్గా లంగాని గాగ్రాలాగా వేసుకోవచ్చు, లెహెంగా స్టైల్ వేసుకోవచ్చు, హాఫ్ సారీ లాగా వేసుకోవచ్చు. ఇవన్నీ కంటెంపరీ ఈ జనరేషన్ పిల్లల్ని మైండ్లో పెట్టుకొని ఇవి చేసాం. సో దిస్ లుక్స్ వెరీ డెలికేట్, సాఫ్ట్ అండ్ వెరీ కంఫర్టబుల్ యాక్చువల్లీ. I hope you are enjoying. Yes, actually being honest, I'm a youngster, of course you all know, you can see it, how beautifully they have draped me, and also it is very less weight. Trust me, if you're wearing for a full day function also, you'll never get tired of it. సో ఇందాక ఒక స్టైల్ ఆఫ్ మన టిపికల్ మన హాఫ్ శారీ లంగావణి ఎలా వేసుకుంటాం అలా చూసాం. సేమ్ అదే డ్రేపు చేంజ్ చేస్తూ వేరే లుక్లో ఎలాగ వేసుకోవచ్చు. ఇట్లా ఫ్రంట్ పళ్ళు తీసుకొని బ్యాక్లో జస్ట్ డ్రేప్ ఇది చేసేసి ఇక్కడ ఏంటంటే ఇట్లా ఫ్రీగా వదిలేసి ఇదేంటో వన్ వే ఆఫ్ వేరింగ్ ద లైక్ లెహెంగా స్టైల్.
ఇట్లా వద్దు అనుకుంటే ఈవెన్ మనం వేస్ట్ బెల్ట్ పెట్టుకోవచ్చు టు గెట్ ద షేప్ హియర్. లేదు ఇంకా క్యాజువల్గా ఉండాలి అనుకుంటే వితౌట్ వేస్ట్ బెల్ట్ ఆల్సో ఇట్ లుక్స్ వెరీ నైస్ వెన్ యూ వాక్ అరౌండ్ జస్ట్ వైల్. సో దీన్ని తీసుకొచ్చేసి ఇలా కూడా వేసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ స్టైల్స్లో మనం ఎట్లా డ్రేప్ చేసుకున్నా బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండ్ ద డీటెయిల్ అండ్ ద లైట్నెస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఈ లుక్స్ వెరీ డెలికేట్, కంఫర్టబుల్. సో ఈ కైండ్ ఆఫ్ హాఫ్ శారీస్ ఆఫ్టర్ ఈవెన్ 10 years ఆల్సో యూ కెన్ టేక్ ఇట్ అవుట్ అండ్ వేర్ ఇట్. సో చాలా బాగుంది మేడం. అంటే బాడీ ఫామ్ మీద చూడడం కన్నా కూడా న్యాచురల్గా అమ్మాయి మీద డ్రేప్ చేసి చూపిస్తే చాలా బాగుంది. సో మెయిన్ ఏంటంటే లంగా ఓణీలు అనేది నాకు చీరలు, డ్రెస్సులు, బట్టలు అన్ని అవుట్ఫిట్స్లోకి లంగా ఓణి అనేది మై ఫేవరెట్ సబ్జెక్ట్ టు డిజైన్ 3-piece అవుట్ఫిట్ పుట్ టుగెదర్, ఒక ట్రెడిషనల్ తెలుగుదనము అదంతా. ఈ పండగకి నిజంగా ఈ అమ్మాయి మీద వేసి చూసాక లైవ్గా చూస్తుంటే అసలు చక్కగా ఉన్నది. అండ్ నా ఒకటే ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఉగాది వస్తుంది, అందరూ టీనేజ్లో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, అసలు లంగావోణి అనేది ఏజ్ లిమిట్ లేదు. ఇప్పుడు నార్త్ సౌత్ అంతా కలిసిపోయిన తర్వాత యాక్చువల్ నార్త్ ఇండియన్స్ కూడా ఈ మధ్య చాలామంది లంగావోణిలు వేసుకుంటున్నారు. సో కల్చర్ అనేది మిక్స్ అయిపోయింది ఆల్ ఓవర్ ఇండియా. సో అందరూ హ్యాపీగా ట్రెడిషన్ని అలాగే లైవ్గా ఉంచుతూ పండగలకి అందరూ మంచిగా రెడీ అయ్యి ఇట్లా కంఫర్టబుల్ లంగాలు లైట్ వెయిట్గా మంచి కలర్ఫుల్గా వేసుకొని కీపింగ్ ఆ ట్రెడిషన్ లైవ్. మనం మన పర్సనల్ ఇంట్రెస్ట్తో కొద్దిగా సబ్జెక్ట్ని తెలుసుకుంటా చూస్తూ ఉంటే అసలు ఆడతా పాడతా అన్నీ హ్యాపీగా లంగా ఓణీలు వేసుకోవచ్చు. అదే అంటున్నాను, మన స్పెషలీ ఈ 2025 స్టార్ట్ అయ్యాక ఫస్ట్ వచ్చే పండగ ఏంటి మనకు పొంగల్ వస్తుంది జనవరిలో, దీని తర్వాత వచ్చేది ఉగాది వస్తుంది. ఇవి రెండు, ఉగాది అనేది తెలుగు న్యూ ఇయర్. సో మన తెలుగుతనానికి తగ్గట్టుగా న్యూ ఇయర్ని ఇట్లా ట్రెడిషనల్గా సెలబ్రేట్ చేసుకొని ఇయర్ లాంగ్ ఫ్యాషనబుల్గా ఉన్నా కానీ పర్టికులర్గా ఇట్లా స్పెషల్ ఫెస్టివల్స్, మన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆ కల్చర్ని మనం కీపప్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. దట్ ఈజ్ మై మోటో బిహైండ్ డూయింగ్ దీస్ హాఫ్ శారీస్, పర్టికులర్లీ దిస్ కలెక్షన్. సంక్రాంతి అంతా మీ స్టూడియోలోనే కనిపిస్తుంది. చాలా మంచి మంచి కలర్ఫుల్ హాఫ్ శారీస్ అన్నీ డిస్ప్లే చేశారు. సో అంటే వాటి డీటెయిలింగ్ కూడా తెలుసుకోవాలని ఉంది, అంటే నా కోసమే కాదు మా వ్యూయర్స్ కోసం కూడా. చూద్దాం అన్ని లంగావోణీలు, ఒక భార్గవి స్టూడియో హాఫ్ శారీ టూర్ వేద్దాం. ఇది చూద్దాం. ఇది అగైన్ కోటా ఫ్యాబ్రిక్, దాంట్లో ఈ బర్డ్స్ అనేది ఇట్లా వీవింగ్లో చేసి దీన్ని సపోర్ట్ చేసుకుంటూ ఇదంతా మళ్ళీ నేను చెప్పాను కదా బ్లాక్ ప్రింటింగ్ అని, ఆ ప్రింటింగ్లో ఈ కలర్స్ అన్నీ తీసుకొచ్చి డిజైన్ చేసింది. బ్లాక్ ప్రింటింగ్ అనేది ఐ ఫీల్ ఇండియాస్ బిగ్గెస్ట్ అసెట్. ఇప్పుడు డిజిటల్ ప్రింట్ ఇట్లా ఇప్పుడు అంతా టెక్నాలజీ ఇదంతా మారినప్పుడు ఈ బ్లాక్ ప్రింట్ అనేది దీంట్లో ఏంటంటే వీ కెన్ చూజ్ 5 to 6 కలర్స్, డిఫరెంట్ వుడెన్ బ్లాక్స్, అందులో ఒక దాంట్లో ఒకటి సెట్ చేసుకుంటూ లైక్ ప్లెయిన్ వైట్ క్యాన్వాస్ మీద మనం ఎట్లా కలర్స్ని తీసుకురావచ్చో అట్లా ఇట్లా ఫ్యాబ్రిక్ మీద ఈ కలర్స్ అన్నీ తీసుకొచ్చి బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే లైట్ వెయిట్గా ఉంటుంది, వీవింగ్ ఉంది, క్రాఫ్ట్ ఉంది, మన ఇండియన్ టెక్స్టైల్స్ మొత్తం అన్నీ ఒక దాంట్లో, దట్ టు వెరీ కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. ఇది కూడా ఐ పిక్ ద కోటా ఓనీ, యూ కెన్ సీ లైక్ ఆంబ్రే లాగా డై చేసి చిన్న చిన్న డీటెయిల్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసి అగైన్ ఇట్లా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని చిన్ని మోటివ్స్ ఎంబ్రాయిడరీ చేస్తూ ఎక్కడ యూ డోంట్ ఫీల్ డిస్కంఫర్ట్ వేరింగ్ దిస్, అట్ ద సేమ్ టైమ్ యూ ఫీల్ వెరీ ఫెస్టివ్. ఇది వచ్చేసి ద మోస్ట్ లైటెస్ట్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఆల్ టెక్స్టైల్స్, ద కోటా వీవ్ అంటారు. ఇట్స్ అ ఫైన్ కాటన్, పట్టుకుంటేనే ఇది చూస్తుంటేనే కైండ్ ఆఫ్ పూతరేక్ లాగా టెక్స్చర్, ఎలా వేసుకున్న అలా ఆగిపోతుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ ఓవెన్ బూటీస్ వచ్చున్నాయి ఇవన్నీ. దీనికి ఈ ప్లేస్లో ఇట్లా గ్రే, రెడ్, గోల్డ్ కాంబినేషన్లో బ్లాక్ ప్రింట్ అనేది యాడ్ చేసి దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ ఈ దుపట్టాని ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ బార్డర్ క్రియేట్ చేస్తూ ఈ ఎంబ్రాయిడరీ చేసి చిన్న లేస్ డీటెయిల్స్ ఇస్తూ ఇవన్నీ ఏంటంటే యాడింగ్ లేయర్స్ టు ద డిజైన్, సో దట్ ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడూ చూడలేదు అన్న ఫీల్ ఒకటి వస్తుంది, కొత్తగా ఉంది అన్న ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో అగైన్ ఇదేమో క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకొని చిన్న చిన్న మోటివ్స్ సిల్వర్తో ఎంబ్రాయిడరీ చేసాం. ఇవన్నీ ఏంటంటే ఎక్కడ గుచ్చుకోకుండా సాఫ్టర్గా ఉంటాయి, బ్రైట్గా ఉంటాయి, అండ్ యూ కెన్ ఫీల్ దట్ ఫెస్టివ్ వైబ్.
సో నేనేమంటానంటే ఇట్లాంటివి హ్యాపీగా వేసుకొని ఇల్లంతా పండగ రోజు తిరుగుతూ సందడి చేయొచ్చు. మీరు ఈ హాఫ్ సారీస్ అన్ని చూపిస్తే నా కళ్ళు మాత్రం ఒకదానిపైనే ఉంది మ్యామ్, అంటే నా వెనకాల ఉన్న హాఫ్ సారీ పైన ఉంది. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్, మంచి గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. గ్రీన్లో ఏంటంటే ఇదేంటంటే యూ కెన్ సే మ్యాంగో లీఫ్ గ్రీన్, చిలకపచ్చ ఇంకా బ్రైట్గా ఉంటుంది, ఒక షేడ్ లైట్. సో దానికి ఏంటంటే పీచ్ కాంబినేషన్ ఇచ్చి, ఇది కూడా అగైన్ ప్లెయిన్ గ్రీన్ మీద ఆరెంజ్ బార్డర్ ఫ్యాబ్రిక్ మీద క్రియేట్ చేసి ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా బ్లాక్ ప్రింట్లో తీసుకొచ్చినవే. స్మూత్గా ఉంటుంది. అండ్ ఈ మోటివ్ సిల్వర్ అండ్ గోల్డ్లో చందేరి హ్యాండ్ ఓవెన్, దీనికి వచ్చేసి అగైన్ ఇక్కడ చిన్న ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. ఇదేంటంటే వేసుకున్నప్పుడు కూడా ఇది హాఫ్ సారీ లానే కాదు, యూ కెన్ వేర్ ఇట్ లైక్ గాగ్రా ఆల్సో. ఇవన్నీ ఏంటంటే ఎక్కడ డామినేట్ అవ్వట్లేదు. కలర్ ప్యాలెట్ అంతా గ్రీన్లో నుంచి ఇట్లా బార్డర్ పీచ్ వస్తూ, ఈ గ్రీన్లోనే లైట్ ఎల్లో లెమన్ ఎల్లో వస్తూ ట్రెడిషనల్ వేర్కి బాగా సెట్ అవుతుంది. కలర్ కాంబినేషన్ కానీ ఫ్లవర్స్ కానీ ఈ డీటెయిలింగ్ అంతా కూడా ఇవన్నీ కింద ఉన్నవి ఏంటంటే స్పెషల్గా వీటిని మొఘల్ మోటివ్స్ అంటాం. ఓకే. ఇప్పుడు ఇది క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఆల్మోస్ట్ 1 2 3 4 5 కలర్స్ ఉన్నాయి. సో 5 వుడెన్ బ్లాక్స్తో దాన్ని బ్యాలెన్స్గా కంపోజ్ చేసుకుంటూ ప్రింట్ చేస్తే ఇవి వస్తాయి అన్నమాట. ఇవేంటంటే ఇట్స్ వెరీ యూనిక్. ఎనీథింగ్ హ్యాండ్ డన్ అనే దానికి ఆ పర్సన్ ఎమోషనల్గా ఆ పీస్కి కూడా కనెక్ట్ అయి ఉంటాడు. దట్స్ ద రీజన్ ఎనీ టైమ్ హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్ వోవెన్ థింగ్స్కి దట్ విల్ హ్యావ్ ఆల్వేస్ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. సో స్పెషలీ పర్టికులర్లీ ఐఎమ్ వెరీ ఆఫ్ హ్యాండ్లూమ్, హ్యాండ్ టెక్స్టైల్, ఎనీథింగ్ హ్యాండ్ టచ్ ఉన్నది I love. So I always try to incorporate whatever textiles, whatever crafts in India we have. అవన్నీ ఏంటంటే లైవ్గా ఉంచితే నెక్స్ట్ జనరేషన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే వచ్చాక మనం ఊహించుకున్నంత మనకు ఇది ఉంటుంది. అండ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత, డిజిటల్ అంతా అయిపోయాక క్విక్గా వస్తున్నాయి. అది ఒక సెక్టర్. బట్ ఇవేంటంటే మన హెరిటేజ్, మన కల్చర్, వీటన్నిటిని మనము తెలుసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్ బిహైండ్ డూయింగ్ ఆల్ దిస్ కలెక్షన్. సూపర్ మ్యామ్, చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది. సో మీరు డీటెయిలింగ్ చేస్తే ఇంకా బాగుంది. సో మన సంక్రాంతి సందర్భంగా బ్యూటిఫుల్ కలెక్షన్ చూసాం కదా. సో ఎక్కడ కూడా ట్రెండ్ని మిస్ అవ్వకుండా అన్నీ మనకి గుర్తు చేస్తూ బ్యూటిఫుల్ హాఫ్ సారీ కలెక్షన్ని మనకు చూపించేశారు భార్గవి కూనం స్టూడియోస్ ఫౌండర్ భార్గవి గారు. సో మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ కూడా. అందరికీ హ్యాపీ సంక్రాంతి. కంప్లీట్లీ లంగావణిలు చూపించడం అనేది ప్లెజర్ ఈజ్ మైన్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇలాగే అందరూ ఎప్పుడు మంచిగా, ఇప్పుడు సంక్రాంతే కాదు ఉగాది వస్తుంది. ఉగాది అనేది మన తెలుగు న్యూ ఇయర్. అందరూ ట్రెడిషనల్గా లంగావోణీలు వేసుకొని, లంగా జాకెట్లు వేసుకొని, శారీస్ కట్టుకొని ఆ ఫెస్టివల్ డేస్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి నవ్య. రేపటి నవ్యలో మళ్ళీ కలుద్దాం. మరొకసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.